ఏంటి మేనేజర్ ఇది? 2 లక్షలు డెబిట్ అయ్యింది, ఎందుకయింది? ఇది సార్ ఇచ్చింది మేడం, ఒక ట్రస్ట్ కోసం. ఏంటి మేనేజర్ పొద్దున్నే ఎలా వచ్చావు? నేనే రమ్మన్నానండి. మీరేదైనా ట్రస్ట్కి డబ్బులు ఇచ్చారా? అవును, ఒక ఆపరేషన్ కోసం అడిగారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావడానికి లేట్ అయింది. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అప్పుడే ఇక వద్దని చెప్పేశారే. వద్దని చెప్పేశారా? మరి ఇక్కడ చెక్ పాస్ అయి ఉంది. అలా ఎలా పాస్ అవుతుంది? ఛాన్సే లేదు. నువ్వు సరిగ్గా చూసుండవు. ఏంటండి మీరు? నేను ఎన్ని సంవత్సరాలుగా అకౌంట్స్ చూస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేశానా చెప్పండి. అవును కదా, అమ్మ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా చూస్తుంది. అలాంటివి గమనించడంలో నువ్వు చాలా షార్ప్ కదా. కానీ నేనివ్వని చెక్కు ఎలా పాస్ అవుతుంది? ఇక్కడ పాస్ అయింది కదండి, విద్యాలయ స్కూల్కి. మేనేజర్ మేడం, నువ్వు ఒక పని చెయ్యి, స్కూల్కి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ ఏంటో ఓకే కనుక్కో. మేడం. అది నితిన్ జాయిన్ చేసిన స్కూల్ కదా. ఏంటమ్మా, ఏం జరుగుతుంది? కొత్త మనుషులు వచ్చాక అంత కొత్తగానే జరుగుతుంది. విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడొద్దు కాదంబరి. ఏమైంది? స్కూల్ నుంచి మెసేజ్ పంపించారు. అందులో ఏంటో చెప్పండి. అమ్మ అడుగుతుంది కదా, అదేంటో చెప్పండి. నా మొహం చూస్తారేంటి? మీకు వచ్చిన ఆ మెసేజ్ ఏంటో చదవండి. సార్, ఇందులో నిత్య సిస్టర్ ఆఫ్ నీలవేణి అని వచ్చింది. అడ్మిషన్ కోసం 2 లక్షల డొనేషన్గా ఇచ్చినట్టు ఉంది ఈ మెసేజ్లో. అయ్యో అయ్యా, నాకేం తెలీదు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. నోరు ముయ్యవే, నోరు ముయ్. మీరు బయలుదేరండి. ఓకే మేడం. అమ్మా, నోరు ముయ్యమని చెప్పానా? కాదంబరి ఆగు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతుందా? అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, నాకేం తెలీదు. నోరు ముయ్. దీని గురించి నేను చెప్తుంటే విన్నారా? మీ భార్యనైనా నన్ను దీని ముందు ఎన్నిసార్లు అవమానించారు? అమ్మా దయచేసి నేను చెప్పేది వినండి అమ్మా, నేనే తప్పు చేయలేదు. ఏయ్, నోరు ముయ్. దీని గురించి, దీని బుద్ధి గురించి నేను ఎన్నిసార్లు మీకు చెప్పుంటాను. అది దొంగ అని చెప్పినప్పుడల్లా దానికి మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడేమంటారు? అయ్యా అలా చూడకండి అయ్యా, నేనే తప్పు చేయనని మీకు తెలుసు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నిజంగా మీకు అలా అనిపిస్తే మీ మనసులో ఏమున్నా నన్ను అడగండి, కానీ అలా చూడకండి అయ్యా. నువ్వు ఒక పని చెయ్యి. ఆ చెక్కుని నీ దగ్గరే ఉంచుకో. ఆఫీసు నుంచి మేనేజర్ వస్తాడు, అతనికి ఇచ్చేసేయి. సరే అయ్యా. అయ్యా నన్ను నమ్మండి అయ్యా, మీరు కూడా నన్ను నమ్మకపోతే నాకు ఇంకెవరున్నారయ్యా? అయ్యా నన్ను నమ్మండి అయ్యా, నేను ఇలాంటి పనులు చేసేదాన్ని కాదయ్యా. చెప్పండి అయ్యా, అమ్మగారికి మీరైనా చెప్పండి అయ్యా. అయ్యా 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 వెళ్ళకండి అయ్యా, నన్ను దోషిగా నిలబెట్టి వెళ్ళిపోకండి. నేను తప్పు చేయనని మీకు కూడా తెలుసు. మీరిప్పుడు ఏమీ చెప్పకుండా వెళ్తే నన్ను దొంగ